ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. శ్రీవారి యొక్క దర్శన టికెట్‌లని ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి మనకి ప్రతి నెల కూడా 3 నెలలు ముందుగానే ఈ అప్డేట్ అయితే టీటీడీ వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకి జూలై నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్‌లని ముందుగానే బుక్ చేసుకోవడానికి ఈ నెల మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్‌లని టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ యాప్ ఏదైతే ఉందో లేదా అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అందులోకి విడుదల చేయడం జరుగుతుందండి. వెబ్‌సైట్ వచ్చేసి మనకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అవ్వి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మే నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కూడా మనకి ఈ నెలలోనే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే స్వామివారికి దర్శన టికెట్లని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క దర్శన టికెట్లు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి. మనకి ఇందులో ప్రధానంగా 5 కేటగిరీలు ఉంటాయండి. ఒక్కొక్క కేటగిరీ గురించి నేను చెప్తాను. ఏ రోజున విడుదలవుతున్నాయి, ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా ప్రతీది కూడా అన్ని వివరాలతో సహా చెప్పడం జరుగుతుంది. ఇందులో మొదటి కేటగిరీ కింద మనకి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్‌గా పిలుస్తున్నటువంటి శ్రీవారి యొక్క ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి. ఇందులో లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులైతే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆజిత్ సేవలు అయితే ఇందులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమాల, 3 అష్టదళ పదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి. దీనికోసం మీరు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నెంబర్‌తోటి లాగిన్ అవ్వి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. మనకి టైం వచ్చేసి రేపు ఏప్రిల్ నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా ఒక 2 రోజుల వరకు కూడా శ్రీవారి భక్తులకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంటు అంటే ఈ లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంటు ఆన్‌లైన్‌లో కట్టడానికి మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు అమౌంట్ కట్టడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 120, తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 220, అష్టదళ పదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1250, అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 220 చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొని శ్రీవారి యొక్క మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ కింద మనకి 22వ తారీఖున ఏప్రిల్ నెల ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క ఆజిత్ సేవలు అయితే విడుదలవుతున్నాయండి. దీన్నే మనం రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఇంజల సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆజిత్ బ్రహ్మోత్సవం. ఇది కూడా మనకి జూలై నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క ఆజిత్ సేవ టికెట్లండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి మీరైతే ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి బుక్ చేసుకోవాలండి. మిగిలినటువంటి సేవలు సింగిల్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇందులో కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1000, ఉంజల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 500, ఆజిత్ బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 500 చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆజిత్ సేవలు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. వీళ్ళకి జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి రెండో సేవ వచ్చేసి వర్చువల్ సేవ టికెట్లండి. ఇది కూడా రేపు ఏప్రిల్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మనం రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. వర్చువల్ సేవ టికెట్లు అంటే మనకి సేమ్ ఉదయం విడుదలవుతున్నటువంటి ఆజిత్ సేవలు ఏవైతే ఉన్నాయో అదే ఆజిత్ సేవలు మనకి మధ్యాహ్నం కూడా ఉంటాయండి. కాకపోతే వర్చువల్ సేవ అంటే దీన్నే మనం ఆన్‌లైన్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం అనేటువంటి 4 రకాల సేవలు ఉంటాయి. ఈ సేవలు మన ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మనం డైరెక్ట్‌గా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్చువల్ సేవ టికెట్‌ని కూడా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇది కూడా రేపు ఏప్రిల్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్
డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఏప్రిల్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లు అండి. ఈ అంగప్రదక్షిణ టికెట్లు మనకి జూలై నెలకు సంబంధించిన కేటగిరీ. ఇందులో మీ యొక్క మొబైల్ నెంబర్ మీద ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనం జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటాం కదండి. అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్‌ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా అదే రోజున మనకి 23వ తారీఖున ఏప్రిల్ నెల ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ₹10,000 దర్శన టికెట్ అండి. దీన్నే వీఐపీ బ్రేక్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు శ్రీవాణి ట్రస్ట్‌కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 వీఐపీ బ్రేక్ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది. ఈ టికెట్ వచ్చేసి జూలై నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క శ్రీవాణి ట్రస్ట్ కేటగిరీ అండి. ఇది మనకి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు స్వామివారి యొక్క దర్శనం, అకామిడేషన్ 2 కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి ఆఫ్‌లైన్‌లో అయితే మనకి తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గరలో మనకి గోకులం రెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్‌లో ప్రతిరోజు కూడా శ్రీవారి ట్రస్ట్ కేటగిరీలో శ్రీవారి భక్తులకు ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో కూడా శ్రీవారి ట్రస్ట్ డోనర్స్‌కి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారి యొక్క మొదటి గర్భ దర్శన టికెట్‌ని మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి మధ్యాహ్నం అంటే సీనియర్ సిటిజన్ గానీ, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి గానీ, మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ప్రత్యేక ప్రవేశ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళకి జూలై నెలకు సంబంధించిన కేటగిరీలో భాగంగా ఏప్రిల్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా దివ్యాంగులు గానీ, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు గానీ మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి జూలై నెలకు సంబంధించిన కేటగిరీలో భాగంగా ₹300 దర్శన టికెట్లు కూడా విడుదలవుతున్నాయండి. మీ యొక్క మొబైల్ నెంబర్‌తోటి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్‌లోకి లాగిన్ అవి మీరు ఈ ₹300 దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద వచ్చేసి 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగానే ఈ దర్శన టికెట్‌ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కాబట్టి అకామిడేషన్ కూడా మనకి విడుదలవ్వడం జరుగుతుందండి. కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో అంటే ఆర్జిత సేవలు గానీ, అంగప్రదక్షిణ గానీ, ₹300 ప్రత్యేక దర్శన టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, అంగప్రదక్షిణ గానీ ఇటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అకామిడేషన్ అన్నది మనకి 24 గంటలకు ఆన్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. ఆన్‌లైన్‌లో ఇచ్చేటువంటి రూమ్‌లు వచ్చేసి మనకి ₹100, ₹1000, ₹1500 వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల గనక మీకు ఆన్‌లైన్‌లో బుక్ కాకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు కూడా స్వామివారి యొక్క ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా మీకు గనక రూమ్ గనక దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల కొండపైన మనకి ఉచిత లాకర్లు ఇచ్చేటువంటి ప్లేస్‌లు అందుబాటులో ఉన్నాయండి. మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే యాత్రి సదన్ ఉంది. యాత్రి సదన్ దగ్గర మీకు ఆధార్ కార్డుని చూపించి మీకు ఉచితంగా లాకర్ అయితే పొందొచ్చు. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చేటువంటి బాలాజీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా మీ యొక్క ఆధార్ కార్డుని అండ్ పద్మనాభ నిలయం ఉంటుందండి. పద్మనాభ నిలయం దగ్గర మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా PSC 3, PSC 2 కూడా మనకి రాంబాగ్ ఇచ్చే బస్ స్టాండ్ దగ్గర కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా జూలై నెలకి విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. మీరు ఈ దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగిందండి. ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే ₹300 దర్శన టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ లక్కీ డిప్‌కి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క ఈ లక్కీ డిప్‌లో ఏ విధంగా పాల్గొనాలి,
ఏదో కళ్యాణ్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అంగపరీక్షను ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా సీనియర్ సిటిజన్ సంబంధించిన టికెట్ కానీ, దివ్యాంగులకు సంబంధించిన టికెట్ కానీ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని వీడియో డెమోలు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని చూసి మీరు టికెట్‌ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.